అందరికీ నమస్కారం. 26వ తేదీ నవంబర్ 2008 సాయంత్రం యాజ్ యూజువల్ గా ప్రజలు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ పనిలో బిజీగానే ఉన్నారు. వాళ్ళు కలలో కూడా ఊహించుంటారు కొన్ని గంటల్లో ముంబైలో ఒక పెద్ద డిస్ట్రక్షన్ జరగబోతుంది, అది ముంబై ఎప్పటికీ మర్చిపోలేదని. సో ఈ వీడియోలో ఆ పెద్ద డిస్ట్రక్షన్ ఏంటనేది మనం తెలుసుకుందాం. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ముంబైను వణికించడానికి సాధారణ డ్రెస్లలో సాధారణంగా కనిపించే 8 మంది అబ్బాయిలు ఒక స్పీడ్ బోట్ ద్వారా బద్వార్ పియర్ దగ్గర దిగారు. బయటకు చూస్తే సాధారణంగానే ఉన్నా వారిని చూస్తున్న స్థానిక ప్రజలు కొంచెం సస్పిషియస్ గా ఫీలింగ్ కలిగింది. వాళ్ళల్లో ఒకరైన భారత్ తమోర్ అనే వ్యక్తికి చాలా మిస్టీరియస్ గా అనిపించింది. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ ఆపి, ఇక్కడ మీరేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని క్వశ్చన్ చేశారు. మొదట్లో వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గా ఉండిపోయారు. ఒకరు తాను స్టూడెంట్ అని చెప్తున్నాడు, ఇంకొకరు ఏదో జస్టిఫికేషన్ ఇస్తాడు. కానీ అప్పటికి వాళ్ళల్లో ఒకరు గట్టిగా అరిచి, మీరు మీ పని చూసుకోండి అని గట్టిగా అంటాడు. అప్పటికి ఆల్రెడీ రాత్రి టైం. 8 మంది ఒకే ఏజ్ లో ఉన్న అబ్బాయిలు ఇద్దరి చేతిలో బిగ్ బ్యాగ్స్ వేసుకుని వెళ్ళిపోతారు. భరత్ గారికి వారి మీద సస్పిషన్ ఎక్కువై తర్వాత ముంబై పోలీసులకు ఈ విషయం తెలియజేస్తారు. కానీ పోలీసులు దాన్ని లైట్ గా తీసుకొని ఏ చర్య తీసుకోకుండా ఉంటారు. అదే ముంబై పోలీసులు బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు. ఆ రాత్రి మరణం ఊరటం ముంబైలో జరిగేదే కాకపోవచ్చు, 166 మంది ప్రాణాల చరిత్ర రాయబడేదే కాదు. అక్కడి నుండి ఆ 8 మంది అబ్బాయిలు రెండు గ్రూప్స్ గా విడిపోయి వారి టార్గెట్ లొకేషన్స్ లోకి బయలుదేరారు. ఆ లొకేషన్స్ లలో సిఎస్టీ రైల్వే స్టేషన్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్ ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి. అయితే యాక్చువల్ గా సముద్రం ద్వారా వచ్చిన బోట్ లో 8 కాదు, మొత్తం 10 మంది ఉన్నారు. వాళ్ళలో 8 మంది రోడ్ ద్వారా వెళ్తే మిగిలిన 2 ఒబెరాయ్ హోటల్ కి బోట్ లోనే వెళ్తారు. ఒకవైపు వీళ్ళంతా తమ ప్లాన్స్ కంప్లీట్ చేసుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు ముంబై తన యాజ్ యూజువల్ రిథమ్ లో సాగిపోతూ ఉంటుంది. ప్రజలు రెగ్యులర్ లైఫ్ లో బిజీగా ఉన్నారు. కానీ అచానక్ ముంబైలో గన్ ఫైర్ ధ్వని ప్రారంభమవుతుంది. ఇది ముంబైకి కొత్త ఏం కాదు, ఎప్పటికప్పుడు అండర్ వరల్డ్ గ్యాంగ్స్ మధ్య షూట్అవుట్ జరిగేవి. కానీ ఆ రోజు ఏదో పెద్దదే జరిగింది. ఎంత పెద్దదంటే అది దేశానికి నిశ్శబ్దంలోకి నెట్టేసేంత. ఈ బ్లాస్ట్ మరియు బ్లైండ్ ఫైరింగ్ ప్రారంభమవుతుంది ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుండి. సిఎస్టీ ముంబైలోని మోస్ట్ బిజీ రైల్వే స్టేషన్ లో ఒకటి. ఆ రోజు పాట్నా వెళ్తున్న ట్రైన్ కొన్ని గంటలు డిలే అవుతుంది. ఆ డిలే ప్రయాణికులకి ప్రాణాంతకంగా మారుతుంది. ఇస్మాయిల్ ఖాన్ మరియు అజ్మల్ కసబ్ అని 2 యువకులు స్టేషన్ లోకి ప్రవేశించి ఊహించని విధంగా AK-47 తో విచక్షణ లేకుండా కాల్పులు ప్రారంభిస్తారు. కసబ్ మానసికంగా వికృతుడిలా నవ్వుతూ కాల్పులు చేస్తాడు. అది ఓ భయంకరమైన దృశ్యం. అప్పుడు ఇస్మాయిల్ చుట్టూ నలువైపులా హ్యాండ్ గ్రెనేడ్స్ విసురుతాడు. ఎవరు ఊహించలేకపోతారు, ఎందుకంటే ఏ కారణంతో ఈ దారులలో అటాక్ చేస్తున్నారని. నలువైపులా గన్ ఫైర్ మరియు శబ్దాలు మారుమోగిపోతుంటాయి. గడిచిన గన్ షాట్స్ మరియు బాంబ్ బ్లాస్ట్ తో భయపడి ప్రజలు ఎవరికి వారు ప్రాణాల కోసం పరిగెత్తడంలో మొదలు పెడతారు. ఎవరికి ఎక్కడ చోటు దొరుకుతుందో అక్కడ దాక్కుందామని వెతుకుతూ ఉంటారు. ఈ పానిక్ సిచ్యువేషన్ మధ్య ఆ 2 అంతా వేగంగా ఫైరింగ్ చేస్తున్నారు. అది చూడగానే ఒక వీడియో గేమ్ లా అనిపించేది. ఆ 2 టెర్రరిస్ట్ కి ఒకటే గోల్. ముంబైలోని మోస్ట్ బిజీ రైల్వే స్టేషన్ అయిన ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఆ రైల్వే స్టేషన్ లో పాసిబుల్ అయినంత మందిని చంపేయాలని వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు. స్టేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు రైల్వే పోలీస్ కు ఏం జరుగుతుందో అర్థం కాకపోయింది. ఏం చేయాలో తెలియదు. అయినా కూడా వాళ్ళని ఆపేందుకు రైల్వే పోలీస్ చాలా ప్రయత్నించారు. కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ ముందే ప్లాన్ చేసుకొని అన్ని రకాల వెపన్స్ తో వచ్చారు. కానీ రైల్వే పోలీస్ దగ్గర కేవలం తమ డ్యూటీ రివాల్వర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ కారణంగా వాళ్ళు ఫేస్ చేయలేకపోయారు. అక్కడే వీరమరణం చెందుతారు. కానీ ఈ పరిస్థితిలోనూ సిఎస్టీలో పనిచేసే ఒక ఉద్యోగి విష్ణు దత్తారాం తన ప్రాణాల గురించి ఆలోచించకుండా అనౌన్స్మెంట్ చేసి అందరూ ప్యాసింజర్స్ ను హెచ్చరిస్తారు, వెంటనే స్టేషన్ వదిలి ప్రాణాలను రక్షించుకోండి అని. ఆ అనౌన్స్మెంట్ విన్న కొందరు ప్రాణాలతో తప్పించుకుంటారు. కానీ ఆ అటాక్ అంత ఇంటెన్స్ గా ఉండటంతో కేవలం 1 గంటలోనే 58 మంది చనిపోతారు. మరో 104 మంది సీరియస్ గా ఇంజూర్ అవుతారు. సిఎస్టీలో కాల్పులు జరుగుతున్న సమయంలో ముంబై పోలీసులకు ఈ విషయం తెలిసిపోయింది. కానీ వాళ్ళు ఇంకో యాక్షన్ తీసుకునే లోపే మరో బ్లడీ అటాక్ మొదలవుతుంది. ఈసారి లొకేషన్ వేరేది, ముంబైలోని ఫేమస్ అయిన లియోపోల్డ్ కేఫ్. అక్కడ కూడా ఆ 10 టెర్రరిస్ట్ లో 2
షోయబ్ మరియు నజీర్ సిఎస్టీలోనే చేసినట్లు ప్లాన్ చేసి అటాక్ చేస్తారు. లియోపోల్డ్ కేఫ్ లో ఆ సాయంత్రం ఫన్ కోసం వచ్చిన వాళ్లకు ఇది చివరి రోజు అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. పార్టీస్ లో మునిగిపోయిన వాళ్ళల్లో ఎవరు ఊహించలేరు ఆ రాత్రి వాళ్ళ జీవితంలో చివరి రోజు అవుతుందని. ఆ హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడే ఇద్దరు యంగ్ బాయ్స్ చేతిలో గన్స్ పట్టుకొని అక్కడున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు. లియోపోల్డ్ కేఫ్ ముంబైలోనే చాలా ఫేమస్. అక్కడ క్రౌడ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఫారినర్స్ కూడా తరచుగా వచ్చేవారు. ఇది ఒక రీజన్, అందుకే ఈ కేఫ్ ని టార్గెట్ చేశారు. ఇద్దరు టెర్రరిస్ట్ కేఫ్ లోకి ఎంటర్ అయిన వెంటనే మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఫైరింగ్ ప్రారంభిస్తారు. ఈ సడన్ అండ్ బ్లైండ్ ఫైరింగ్ లో చాలా మంది తమ ప్రాణాన్ని కాపాడుకోలేక చనిపోతారు. ఈ అటాక్ లో కొన్ని విదేశీయులు మరియు భారతీయులు కూడా చనిపోతారు. ముంబైలో వరుసగా 2 అటాక్స్ జరిగినా అక్కడితో ఆగదు. మరో లొకేషన్ అయిన నరీమన్ హౌస్ వైపు వీళ్ళ దృష్టి మల్లుతుంది. అప్పటికే అక్కడ కూడా ఈ గ్యాంగ్ కి చెందిన 2 మెంబర్స్ చేరిపోతారు. ఈ కంటిన్యూస్ అటాక్స్ వల్ల ముంబై ప్రజలు పీస్ఫుల్ గా నిద్రపోలేరు. అందరూ భయంతో నిద్రలేస్తారు. ప్రజలందరికీ వాళ్ళ ఇళ్లల్లో ఉండాలనే సూచన ఇవ్వబడుతుంది. అని చాలా ఫాస్ట్ గా మరియు అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం వల్ల ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు. సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలని అసలు టైం కూడా దొరకలేదు. ప్రతి మినిట్ కి మీడియాలో కొత్త అటాక్స్ హెడ్లైన్స్ ఫ్లాష్ అవుతున్నాయి. కొన్ని గంటల క్రితం ప్రారంభమైన ఈ అటాక్ ఒక హ్యూజ్ అండ్ డేంజరస్ ఫార్మ్ తీసుకుంటుంది. అన్ని వైపులా గన్ ఫైర్ మరియు బాంబ్ బ్లాస్ట్ గురించి మాత్రమే వార్తలు వస్తున్నాయి. ప్రారంభంలో ముంబై పోలీసులకు ఇది ఒక గ్యాంగ్ వార్ లా అనిపించింది. కానీ కొంతసేపటికి వాళ్ళకి అర్థమవుతుంది ఇది గ్యాంగ్ వార్ కాదని, ఇది ఒక ఫుల్లీ ప్లాన్డ్ టెర్రరిస్ట్ అటాక్ అని. ముంబైలో ఆ రోజు ఒకే సమయంలో చాలా లొకేషన్స్ లో అటాక్ జరుగుతున్నాయి. సిఎస్టీ స్టేషన్ మరియు లియోపోల్డ్ కేఫ్ లో అటాక్ జరుగుతుండగా మరో టెర్రరిస్ట్ గ్రూప్ తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుంటుంది. తాజ్ హోటల్ పై అటాక్ అంతా ప్లాన్ చేసి ఉందని, అంతేకాకుండా అటాక్ టైమింగ్ లో మాక్సిమం హోటల్ రూమ్స్ బుక్ అయి ఉన్నాయని చెప్తున్నారు. ఆ సమయంలో యూరోపియన్ పార్లమెంట్ కమిటీకి చెందిన చాలా డెలిగేట్స్ కూడా హోటల్లో ఉన్నారు. కోఇన్సిడెంట్ గా ఆ రోజు గౌతమ్ ఆదాని కూడా తాజ్ హోటల్లో ఒక మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన మీటింగ్ పూర్తయ్యాక బయటకు వెళ్లబోతుంటే ఆయన టీం ఇంకొక మీటింగ్ గురించి చెప్తుంది. దాంతో బయటకు వెళ్లకుండా తిరిగి మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకవైపు అదాని మీటింగ్ లో ఉన్నప్పుడు ఇంకోవైపు హఫీజ్ మరియు జవీద్ అనే 2 టెర్రరిస్టులు తాజ్ హోటల్ మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి ప్రవేశిస్తారు. వాళ్ళు లోపలికి ప్రవేశించిన వెంటనే హోటల్ అంతా గన్ షాట్స్ మరియు బాంబ్ ఎక్స్ప్లోజన్స్ తో షేక్ అవుతుంది. అదాని యొక్క టీం ఈ అటాక్ గురించి తెలుసుకున్న వెంటనే అతన్ని కిచెన్ ద్వారా బేస్మెంట్ లోకి తీసుకెళ్తారు. అక్కడ ఆయన రాత్రంతా ఉంటారు. తర్వాత మార్నింగ్ కి మార్కోస్ కమాండోస్ వారు సేఫ్ గా తన్ని రిక్యూజ్ చేస్తారు. అదాని సేఫ్ అవ్వడంలో సక్సెస్ అయ్యారు. కానీ స్టిల్ అక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ప్రాణాలపై ప్రమాదం మిగిలి ఉంది. ఆ 2 టెర్రరిస్టులు నిరంతరం ఫైరింగ్ చేస్తూనే ఉంటారు. గన్ ఫైర్ సౌండ్స్ విన్న వెంటనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో భయం పెరుగుతుంది. ఆ 2 మెయిన్ గేట్ దగ్గర డ్యూటీలో ఉన్న గార్డ్ ని కూడా చంపేస్తారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కొంతమందిని చంపేస్తారు. మరి కొంతమందిని హాస్టేజ్ లా తీసుకుంటారు. స్టేర్స్ ద్వారా పైకెళ్లి ఫైరింగ్ చేస్తూ మిగిలిన ఫ్లోర్స్ లోకి వెళ్తారు. కానీ అదే సమయంలో ముంబై పోలీసులు వేరే గేట్ ద్వారా కొంతమంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ ను సేఫ్ గా ఎవెక్యూట్ చేయగలుగుతారు. ఇంకొంతమంది ప్రజలు హోటల్ విండోస్ ను బ్రేక్ చేసి బెడ్షీట్స్ లేదా కర్టెన్స్ తో కిందకు దిగి ప్రాణాలు కాపాడుకుంటారు. ఈ టెర్రరిస్ట్ యొక్క మెయిన్ మోటివ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లేదా ఫారినర్ డెలిగేట్స్ ను హాస్టేజ్ గా పట్టుకోవడమే, తద్వారా ఇండియన్ గవర్నమెంట్ తో నెగోషియేట్ చేయడం. వాళ్ళు హోటల్లోకి ఎంటర్ అయిన వెంటనే మొదట 5 ఫ్లోర్స్ పై అటాక్ చేస్తారు. ఎందుకంటే అక్కడ బిజినెస్ సెంటర్ ఉంది. వాళ్లకు అక్కడ ఎవరైనా పెద్ద వ్యక్తి దొరుకుతాడని అనిపించింది. లక్కీగా గౌతమ్ అదాని అప్పటికే రిక్వెస్ట్ చేయబడతారు. ఒకవేళ అతను ఎస్కేప్ అవ్వకపోతే వాళ్ళ ప్లాన్ విజయవంతమయ్యేది. కానీ 5th ఫ్లోర్ లో బిగ్ పర్సనాలిటీ ఎవరు దొరకపోవడం లేదు. వాళ్ళు ఫైరింగ్ చేస్తూ 6th ఫ్లోర్ పైకి వెళ్తారు. అక్కడ కంట్రోల్ సెంటర్ గా ఉపయోగించబడే ఒక రూమ్ వెతకడం ప్రారంభిస్తారు. వాళ్ళకు రూమ్ నంబర్ 520 కనిపిస్తుంది. అది లోపల నుంచి లాక్ చేయబడుతుంది. చాలా నాక్ చేసినా కూడా డోర్ తెరవదు. చివరికి వాళ్ళు వెపన్స్ ఉపయోగించి డోర్ ను బ్రేక్ చేసి లోపలికి ప్రవేశిస్తారు. ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. అసలు ఆ రూమ్ లో కార్పొరేషన్ బ్యాంక్ యొక్క మాజీ చైర్మన్ కేఆర్ రామ్మూర్తి ఉన్నారు. హోటల్లో గన్ ఫైర్ మరియు ప్రజలు స్క్రీమింగ్ విన్న వెంటనే ఆయనకు కూడా ఈ అటాక్ విషయం తెలుస్తుంది. అందుకే ఆయన వెంటనే తన రూమ్ డోర్ ను లాక్ చేసి వాష్రూమ్ లో దాక్కుంటారు. కానీ రూమ్ డోర్ ఓపెన్ చేసిన క్షణమే ఆయన హార్ట్ బీట్ స్పీడ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఏది భయపడ్డారో అదే జరుగుతుంది. వాష్రూమ్ లో దాగి ఉన్న రామ్మూర్తి మీద టెర్రరిస్ట్ కి కంటబడుతుంది. కానీ వాళ్ళు ఆయనను చంపేయకుండా హాస్టేజ్ లా అక్కడే ఉంచుతారు.
తాజ్ హోటల్లో అటాక్ జరుగుతున్న సమయంలోనే విలేపార్లీ మరియు వాడే బండర్లో మూవింగ్ టాక్సీలో భారీ శబ్దంతో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆకాశం మొత్తం స్మోక్ తో నిండిపోతుంది. ఆ టాక్సీలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు చనిపోతారు. ఆ బ్లాస్ట్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. దాని ప్రభావంతో చుట్టుపక్కల బిల్డింగ్స్ కి ఫైర్ అంటుకుంటుంది. దాంతో మరికొంతమంది కూడా చనిపోతారు. ఈ టాక్సీ బాంబ్ కూడా వాళ్ళల్లోనే కొందరు టెర్రరిస్ట్ ప్లాన్ చేసినదే. అసలు టెర్రరిస్ట్ ఫేమస్ మరియు క్రౌడెడ్ ప్లేస్ ను టార్గెట్ చేయడమే కాదు, వాళ్ళు ప్రయాణించే టాక్సీలను కూడా బాంబ్ పెట్టడానికి వాడతారు. ట్రావెల్ చేస్తూ టాక్సీ డ్రైవర్ ను మాట్లాడిస్తూ దానిలో బాంబ్ ఫిక్స్ చేసి వెంటనే దిగిపోతారు. ఈ విధంగా కూడా ముంబైని వణికిస్తున్నారు. ఇంతలో తాజ్ హోటల్లో ఆ ఇద్దరు టెర్రరిస్టులు 6వ ఫ్లోర్ లో వాళ్ళ కంట్రోల్ రూమ్ ను ఏర్పరుస్తుండగా వాళ్ళు మిగిలిన ఇద్దరు పార్ట్నర్స్ నజీబ్ మరియు సహీబ్ కూడా తాజ్ లోకి చేరుతారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన వెంటనే పిచ్చెక్కినట్టు బ్లైండ్ ఫైరింగ్ చేస్తూ చాలా మందిని చంపేస్తారు. తర్వాత 4 మంది ప్రజల్ని హోస్టేజ్ గా తీసుకొని రూమ్ నంబర్ 520 లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ రూమ్ లో 4 టెర్రరిస్టులు మరియు 5 హోస్టేజ్ ఉంటారు. ఆ సమయంలో ఒక టెర్రరిస్ట్ ఎవరితోనో ఫోన్ కాల్ లో నెక్స్ట్ అటాక్ గురించి మాట్లాడుతున్నాడు. మరొక టెర్రరిస్ట్ ఆ 5 హోస్టేజ్ యొక్క ఐడీస్ ను గూగుల్లో సెర్చ్ చేస్తూ వాళ్ళు వాల్యుబుల్ హోస్టేజ్ లా ఉన్నారో లేదో తెలుసుకుంటాడు. తద్వారా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ తో నెగోషియేషన్ చేయాలనుకున్నారు. కానీ ఆ 5లో పేరున్న వ్యక్తి ఎవరు లేకపోవడంతో టెర్రరిస్టులు ఆ రూమ్ లోని బెడ్షీట్స్ కర్టెన్స్ కు ఫైర్ చేసి రూమ్ ను లాక్ చేసి బయటకు వచ్చేస్తారు. ఆ స్మోక్ వలన లోపల ఉన్న హోస్టేజెస్ కు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అయినా కూడా వాళ్ళు ఒకరినొకరు యునైట్ చేసి బెడ్షీట్ సహాయంతో విండోస్ నుంచి దిగి ప్రాణాలు కాపాడుకుంటారు. ఈ 5 హోస్టేజ్ బతికి బయటపడతారు. కానీ అప్పటికే తాజ్ హోటల్లో 31 మంది చనిపోతారు. ఒకవైపు తాజ్ హోటల్లో ఈ టెర్రర్ కొనసాగుతుంటే మరోవైపు నజీర్ మరియు బాబర్ ఇమ్రాన్ అనే 4th టెర్రరిస్ట్ టీం సభ్యులు నరీమన్ హౌస్ లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వాళ్ళను హోస్టేజ్ గా తీసుకుంటారు. నరీమన్ హౌస్ పై అటాక్ కు ఒక ప్రత్యేకమైన మోటివ్ ఉంటుంది. ఈ 5 ఫ్లోర్ బిల్డింగ్స్ 2 సంవత్సరాల క్రితం జబర్ జేవిష్ ఆర్గనైజేషన్ చేత కొనబడుతుంది. అందుకే ఇది ఒక జేవిష్ సెంటర్ గా మారుతుంది. ఇక్కడ చాలా మంది జీవ్స్ నివసిస్తూ ప్రేయర్ చేసేవారు. ఇక్కడే ఇజ్రాయెల్ ప్రీస్ట్ రబ్బీ గబ్రియల్ హోల్స్బర్గ్, ఆయన భార్య రివ్కా మరియు వారి కొడుకు మోషే నివసించేవారు. ఈ చోట ఒక జేవిష్ సెంటర్ కావడం వల్ల టెర్రరిస్ట్ ప్లాన్ వాళ్ళను చంపేయడం కాదు, హోస్టేజ్ గా తీసుకొని బార్గెనింగ్ లివరేజ్ గా వాడుకోవడం. వాళ్ళ మోటివ్ ఒకటే, అందరూ ఇజ్రాయెల్ సిటిజన్స్ ను హోస్టేజ్ గా తీసుకొని ఇజ్రాయెల్ గవర్నమెంట్ తో నెగోషియేట్ చేయడం. దాంతో ఇజ్రాయెల్ భారత్ మీద తన ప్రజలను కాపాడలేని ప్రెజర్ పెడుతుందని ఆశించారు. ఈ విధంగా టెర్రరిస్ట్ యొక్క అసలైన లక్ష్యం ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్స్ లో భంగం కలిగించడం కూడా. అందుకే ఆ 2 టెర్రరిస్టులు అక్కడ నివసిస్తున్న గబ్రియల్ మరియు అతని భార్య రివ్కా మీద ఇజ్రాయెల్ ఎంబసీతో కాంటాక్ట్ చేయమని ప్రెజర్ పెడతారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో నరిమన్ హౌస్ ను కూడా రక్తంతో నిండేలా చేస్తారు. ఈ దాడిలో గబ్రియల్, అతని గర్భవతి అయిన భార్యతో పాటు 9 మంది మరణిస్తారు. సిఎస్సి స్టేషన్, లియోపోర్డ్ కేఫ్, తాజ్ హోటల్, నరిమన్ హౌస్ మరియు టాక్సీ బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ జరుగుతుంటే మరోవైపు 5th టెర్రరిస్ట్ గ్రూప్ అబ్దుల్ రెహమాన్ మరియు ఫహద్-ఉల్లా ఒబ్రేయ్ హోటల్ దగ్గర సముద్ర ఒడ్డున బోటును నిలిపి హోటల్ లోబీలోకి వెళ్లి ఫైరింగ్ మొదలు పెడతారు. ఇక్కడ కూడా అటాక్ మెథడ్ మిగిలిన చోట్లలాగే ఉంది. ఈ ఇద్దరు కూడా గన్ ఫైర్ చేస్తూ ఉంటారు. గన్ ఫైర్ విన్న వాళ్ళు కొందరైనా ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోతారు. కానీ ఈ అటాక్ లో టెర్రరిస్టులు హోటల్లో పనిచేసే ఇద్దరిని, జోర్డాన్ మరియు ప్రదీప్, హోస్టేజ్ గా తీసుకుంటారు. మొదట జోర్డాన్ ను బలవంతంగా ఆల్కహాల్ ను ఫర్నిచర్ మరియు కర్టెన్స్ మీద పోసి ఫైర్ పెట్టమంటారు. కానీ జోర్డాన్ చేయలేక నెర్వస్ అవుతుంటే ఒక టెర్రరిస్ట్ కోపంతో అతన్ని కాల్చి చంపేస్తాడు. తర్వాత అదే పని ప్రదీప్ కి అప్పగిస్తారు. చావు మీద భయంతో ప్రదీప్ ఏదోలా కర్టెన్స్ మరియు ఫర్నిచర్ ని నిప్పంటిస్తాడు. తర్వాత టెర్రరిస్టులు అతనిని విఐపి గెస్ట్లు ఎక్కడున్నారో అడుగుతారు. ఇక్కడ ప్రదీప్ చాలా క్లవర్ గా చెప్తాడు, విఐపీలు పైన ఫ్లోర్ లో ఉంటారని, దానికోసం లిఫ్ట్ వాడాలంటాడు. తర్వాత ప్రదీప్ మరియు 2 టెర్రరిస్టులు లిఫ్ట్ వైపు వెళ్తారు. కానీ లిఫ్ట్ ఓపెన్ అయిన క్షణంలో ప్రదీప్ ఒక్కసారిగా లోపలికి దూకి డౌన్ బటన్ నొక్కి డోర్ మూసేస్తాడు. ఇదంతా వేగంగా జరుగుతుంది. టెర్రరిస్ట్ కి అర్థం కావడం లేదు. ఈ ట్రిక్ తో చాలా కోపం వచ్చి తర్వాత పిచ్చి పట్టినట్టుగా ఫైర్ చేయడం ప్రారంభిస్తారు. ఈ దాడిలో 30 మంది పైగా మరణిస్తారు. ఒకే రోజు ఒకే సమయంలో ఎన్నో చోట్ల అటాక్ జరుగుతుంటే మహారాష్ట్ర పోలీస్ పూర్తి స్థాయిలో క్లూలెస్ అయిపోయింది. కొద్ది సమయం పాటు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అయితే ఫైరింగ్ జరుగుతుందని సమాచారం రాగానే ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే తక్షణమే తన టీంను సిద్ధం చేసి టెర్రరిస్ట్ ని వెంబడించడానికి బయలుదేరతారు.
మొదట వాళ్ళు సిఎస్టీ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. కానీ అప్పటికి అక్కడ రక్తపాతం జరిగిపోతుంది. ఇందులో ఫోన్ ద్వారా ఒక సమాచారం వస్తుంది. 2 టెర్రరిస్టులు తుపాకులతో కామా హాస్పిటల్ దగ్గర ఉన్నారని. ఈ క్లూ అందగానే హేమంత్ కర్కారే తన వెహికల్ ని కామా హాస్పిటల్ వైపు మళ్లిస్తాడు. ఆ కార్ లో ఏసీపీ అశోక్ కమితే, విజయ్ సల్స్కార్, హెడ్ కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ మరియు 3 పోలీస్ మన్స్ కూడా ఉంటారు. వాళ్ళ కార్ కామా హాస్పిటల్ వద్దకు చేరగానే సిఎస్టీ పై అటాక్ చేసిన కసబ్ మరియు ఇస్మాయిల్ వారు ముందుకు వచ్చి AK-47 తో కాల్చడం ప్రారంభిస్తారు. కొన్ని క్షణంలోనే 2 AK-47 మ్యాగజైన్స్ పోలీస్ కార్ మీద కాల్చేస్తారు. ఈ సమయంలో పోలీసుల వైపు నుంచి కూడా రిటర్న్ ఫైర్ జరుగుతుంది. ఈ కాల్పులలో కసబ్ చేతికి గాయమవుతుంది. అయినా టెర్రరిస్ట్ వదలకుండా పోలీసులు ప్రయాణిస్తున్న కార్లను హెవీగా డ్యామేజ్ చేస్తారు. ఫైరింగ్ ఆగగానే కసబ్ మరియు ఇస్మాయిల్ కార్ దగ్గరకు వచ్చి ఎవరు బ్రతికి ఉన్నారా అని చెక్ చేస్తారు. ఈ కాల్పులలో హేమంత్ కర్కారే, విజయ్ సల్స్కార్ మరియు అశోక్ కమితతో సహా అందరు చనిపోతారు. వారు లోపలికి చూస్తూ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ 3 బాడీస్ ను కార్ లో నుంచి బయటకు తీసేస్తారు. డ్రైవర్ సీట్ ను ఖాళీ చేసి ఆత్మహత్య దాడి చేసిన వారు వెనక సీట్ లో కూర్చున్న పోలీస్ సిబ్బందిని కూడా కార్ లో నుంచి దింపాలనుకుంటారు. కానీ వెనక తలుపులు తెరుచుకోవడంతో సమయం వృధా చేయకుండా వారు ముందు సీట్ లో కూర్చొని కార్ ను మలబార్ హిల్ వైపు తీసుకెళ్తారు. అయితే కాల్పుల కారణంగా కార్ డ్యామేజ్ జరుగుతుంది. టైర్లలో బుల్లెట్ తగిలి కొంత దూరం వెళ్లిన తర్వాత కార్ పంచర్ అయింది. ఆ సమయంలో వారు ముందు నుండి వస్తున్న ఒక స్టైల్ ని గమనించారు. ఈ సమయంలో 2 విషయాలు మంచిగా జరుగుతాయి. ఒకటి, వారు స్టైల్ ను కాల్చడం మర్చిపోతారు. రెండవది, వారు గమనించలేదు వారు వచ్చిన పోలీస్ కార్ లో వెనుక సీట్ లో హెడ్ కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ ఇంకా బతికే ఉన్నారు. అతనికి కండరాలపై బుల్లెట్ తగిలాయి మరియు మరణించినట్లు నటిస్తూ మొత్తం మార్గంలో వారి సంభాషణ వింటూ ఉంటారు. అరుణ్ జాదవ్ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఆత్మహత్య దాడి చేసిన వారి దిశ మరియు గమ్యస్థానం గురించి సమాచారం అందిస్తారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బలగాలను వివిధ ప్రాంతాలను నియమించారు. ఇప్పుడు నలువైపులా ఆత్మహత్య దాడి చేసిన వారి పోలీసులచే చుట్టబడిపోయారు. పారిపోయే అవకాశం లేకపోవడంతో వారి బారికేడ్లను పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా 2 వైపులా విరుచుకుపడిన కాల్పులు ప్రారంభమయ్యాయి. కానీ పోలీసుల ముందు ఆత్మహత్య దాడి చేసిన వారి నుంచి కాల్పులు ఆగిన తర్వాత పోలీసులకు ఒక మరణం గురించి అంచనా వేయడం జరిగింది. కానీ ఎవరికి ముందుగా వారి మరణాన్ని నిర్ధారించడానికి ధైర్యం లేదు. ఈ సమయంలో పోలీసు సిబ్బంది తొలగిస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారం ఒంబలే ముందు వచ్చి అత్యంత ధైర్యంగా పనిచేశారు. వారు అనామకంగా ఉండి కూడా ఆత్మహత్య దాడి చేసిన వారి వైపు వెళ్లారు. కానీ వారి దగ్గరికి చేరుకున్నప్పుడు తుకారం బుల్లెట్లను ఆపి ఆత్మహత్య దాడి చేసిన వ్యక్తి పారిపోకుండా నిర్ధారించారు. ఈ చర్యతో ఆత్మహత్య దాడి చేసిన వ్యక్తి కోపంతో 23 బుల్లెట్లు తుకారం ఒంబలే శరీరంలోకి దూసుకెళ్లిపోయాయి. దీంతో తుకారం ఒంబలే అక్కడికక్కడే మరణిస్తారు. ఈ కారణంగా తుకారం ఒంబలే అక్కడే షహీద్ అవుతారు. అయితే షహీద్ తుకారం ఒంబలే చేసిన బలిదానం వృధా కాలేదు. ఒక టెర్రరిస్ట్ ముందు చనిపోతే ఆయన ధైర్యంతో మరో టెర్రరిస్ట్ ని పట్టుకోవడం సాధ్యమవుతుంది. ఆ పట్టుబడిన టెర్రరిస్ట్ పేరు కసాబ్. తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ కు చాలా ఉపయోగపడ్డాడు. కానీ ఇంకా 8 మంది టెర్రరిస్టులు ముంబైలో టెర్రర్ ను సృష్టిస్తున్నారు. వాళ్ళ తదుపరి యాక్షన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనక మాస్టర్ మైండ్ ఎవరు, అసలు ఎవరు చేయించారనేది ఫస్ట్ తెలుసుకుందాం. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ డిమోలిషన్ జరిగిన తర్వాత భారత్ అంతా రియోట్స్ తో నలిగిపోతుంది. ఈ సమయంలో అనేక ఇస్మాయిలీ టెర్రరిస్ట్ గ్రూప్స్ భారత్ పై అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ అటాక్ కి మొదట ఉదాహరణ 1993 మార్చ్ 12న కనిపిస్తుంది. అప్పుడెప్పుడో ముంబైలో వరుసగా 12 బాంబ్ బ్లాస్ట్లు జరగడం వల్ల 257 మంది చనిపోగా 1000 మంది పైగా గాయపడ్డారు. ఈ అటాక్ పై ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు తెలిసింది వాటిలో వాడిన RDX పేలుడు పదార్థాన్ని ముంబైకి సీ రూట్ ద్వారా తీసుకొచ్చేవారు. దాంతో కోస్టల్ సెక్యూరిటీని గట్టిగా చేశారు. కోస్ట్ గార్డ్స్ వారు ముంబై కోస్టల్ ఏరియాస్ లో హెలికాప్టర్స్ మరియు షిప్స్ తో నిరంతరం పెట్రోలింగ్ చేయబట్టారు. కానీ 2006లో నేవీ ఈ పెట్రోలింగ్ ను నిలిపివేసింది. దీనివల్ల భారత్ పై కుట్రలు చేసిన టెర్రరిస్ట్ గ్రూప్ కి మంచి అవకాశం దొరికింది. భారత్ కి ఈ విషయం తెలియలేదు. అప్పటికే పాకిస్తాన్ లో ఉన్న లష్కర్ ఈ తైబా లీడర్ హఫీజ్ సయీద్ ఒక పెద్ద అటాక్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది ప్రపంచానికి దృష్టి ఆకర్షించేదిగా ఉంటుంది. ఇప్పటికీ అతను భారత్ పై అనేక అటాక్స్ చేయించాడు. కానీ ఈసారి అతనికి కొన్ని స్పెషల్ పీపుల్ అవసరం. అప్పుడే అతని పరిచయం అమెరికాలో డ్రగ్స్ బిజినెస్ చేసే దావూద్ సయీద్ గిలానీతో పరిచయం అవుతుంది. ఆయన ఎన్నోసార్లు జైలు కూడా వెళ్లాడు. దావూద్ తండ్రి పాకిస్తానీ డిప్లొమాట్, తల్లి అమెరికన్ కావడంతో అతని అపిరెన్స్ పూర్తిగా ఒక ఫారినర్ గా ఉంటుంది.
ఫారెన్ అపియరెన్స్ వల్ల హఫీజ్ సయీద్ ని ఒక స్పెషల్ మిషన్ కోసం ఉపయోగించాలనుకున్నాడు. 2001 నుంచి హఫీజ్ సయీద్ దావూద్ తో టచ్ లో ఉన్నాడు. చివరకు 2002లో అతన్ని ఒక ఇన్విటేషన్ పేరట పాకిస్తాన్ కి పిలుస్తాడు. ఇద్దరు కలిసినప్పుడు హఫీజ్ తన ప్లాన్ ను దావూద్ కి వివరిస్తాడు. కానీ అతనికి ఒక విషయం చెప్తాడు, ఈ యుద్ధం కాశ్మీర్ కోసం చేయాల్సి ఉంది. దావూద్ హఫీజ్ సయీద్ పైన చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు మరియు ప్లాన్ కి ఒప్పుకుంటాడు. దావూద్ ను ట్రైనింగ్ కోసం పాకిస్తాన్ కి చాలా సార్లు పిలుస్తారు. చాలా మీటింగ్స్ తర్వాత అతనిని లష్కర్-ఇ-తైబా యొక్క ఫారెన్ రిక్రూట్మెంట్ వింగ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. పూర్తి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లష్కర్-తైబా దావూద్ కి తెలియజేస్తాడు, అతనికి అవసరం ఉంది కాశ్మీర్ కోసం కాదు, అతని అవసరం నాకు ముంబై కోసం అని. కానీ ఆ ప్రిపరేషన్ కోసం హఫీజ్ సయీద్ దావూద్ ని మొదట అమెరికాకు రిటర్న్ కావాలని మరియు తన ఐడెంటిటీ మార్చుకోవాలని చెప్పాడు. దావూద్ తన తల్లి యొక్క ఐడెంటిటీని ఉపయోగించి డేవిడ్ సొలొమన్ హెడ్లీగా మారాడు. ఇదంతా చేయడంలో పాకిస్తాన్ ISI దావూద్ కు సహాయం చేసింది. అటాక్ చేయడానికి ముందు భారతదేశం వచ్చి ముంబైలోని అన్ని ప్రదేశాలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవసరం, అందుకే దావూద్ ముంబైకు చాలా సార్లు వచ్చాడు. దావూద్ తన స్కూల్ ఫ్రెండ్ తహీర్ హుస్సేన్ రానాతో కోఆర్డినేట్ చేశాడు. తహర్ రానా మొదట పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్ గా ఉన్నాడు. కానీ తర్వాత 1997లో ఒక కెనడియన్ మహిళతో పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిపోయాడు. అక్కడ చాలా కాలం వీసా కన్సల్టెన్సీ కంపెనీ నడిపించాడు. దావూద్ తహర్ తో కలిసి ఒక ప్లాన్ చేశాడు మరియు ఆ కంపెనీ యొక్క బ్రాంచ్ ముంబైలో తెరిపించాడు. అంటే ముంబైకు తరచుగా రావడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లాన్ ప్రకారం ఈ పని పూర్తి చేశాడు. తన ఫారినర్ లుక్ మరియు అమెరికా పాస్పోర్ట్ ఉండడం వల్ల ఎవరు ముంబైలో అతనిపై సస్పిషన్ చూపలేదు. ఇలా చాలా సార్లు ముంబైకి వచ్చి సముద్రం మార్గంలో ఏ ప్రదేశాల్లో అటాక్ చేయవచ్చు అన్న దాని గురించి లష్కర్-ఇ-తైబాకు అందజేసేవాడు. ఇక పాకిస్తాన్ లో ఉన్న హఫీజ్ సయీద్ అందిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ముంబైపై అటాక్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్లాన్ సిద్ధమయ్యాక దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంతమంది బాయ్స్ అవసరం అవుతుందని భావించి ఆలస్యం చేయకుండా హఫీజ్ సయీద్ ఆఫీస్ లో సెలక్షన్ మరియు ట్రైనింగ్ బాధ్యత జాకీ మరియు రహమాన్ లఖ్వీకి అప్పగించారు. లఖ్వీ తనతో జరార్ షో, అబు కాఫీ మరియు అజాను కూడా తీసుకొని కలిసి పనిచేస్తున్నారు. వారు అందరూ ఆ బాయ్స్ కోసం వెతుకుతున్నారు. అవార్డ్ పిల్లలు, పెళ్లి కాని వారు వీరిని ఎవరు కూడా కనిపెట్టలేరు. వారిని సులభంగా రిలీజన్ మరియు జిహాద్ పేర్లలో బ్రెయిన్ వాష్ చేయడం సులభమైంది. చాలా ప్రాబ్లమ్స్ తరువాత 32 మంది బాయ్స్ ని సెలెక్ట్ చేశారు. ప్రారంభంలో సెలెక్ట్ చేసిన అందరికీ వివరాలు చెప్పబడ్డాయి. వారిని కాశ్మీర్ లో ఆజాద్ చేయడానికి సెలెక్ట్ చేసినట్లు చెప్పబడింది. రిలీజన్ పేరుతో వారిని బతక్ చేస్తారు. వారిని అల్లాహ్ ఈ పవిత్రమైన పని కోసం సెలెక్ట్ చేశారని అంటారు. ఎక్స్ట్రీమ్ ఫెయిత్ తో ప్రభావితమైన అందరూ కూడా ప్లాన్ ను పూర్తి చేయడానికి ట్రైనింగ్ లో తమ శక్తిని ఉపయోగిస్తారు. ట్రైనింగ్ 3 రౌండ్స్ గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ డోరా-ఇ-అమ్మ, సెకండ్ రౌండ్ డోరా-ఇ-సఫా, థర్డ్ రౌండ్ డోరా-ఇ-కసా. పూర్తి ట్రైనింగ్ సమయంలో వారికి భారతీయ ముస్లిమ్స్ పరిస్థితి చాలా నెగిటివ్ గా చూపిస్తారు. వారి మనసులో భారతదేశం పట్ల చాలా విషయాన్ని ఇంజెక్ట్ చేస్తారు. అందుకే వారు ఇలాంటివి ఎన్నో ఆలోచించే స్థాయికి వస్తారు. ఏ పరిస్థితిలో అయినా తమ గోల్ ని సాధించడానికి సిద్ధంగా ఉంటారు. ట్రైనింగ్ లో వారిని గంటల తరబడి వెపన్స్ వాడటం నేర్పిస్తారు. హ్యాండ్ గ్రెనేడ్ వేసేటట్లు రాకెట్ లాంచర్ ఉపయోగించడం కూడా నేర్పిస్తారు. ఫస్ట్ 2 రౌండ్స్ ట్రైనింగ్ ని అందరు బాయ్స్ కూడా బాగానే పూర్తి చేస్తారు. ఆ ట్రైనింగ్ లో వారు తినడం, నమాజ్ చేయడం తప్ప మరేం చేయరు. కానీ 3వ రౌండ్ లో డోరా-ఇ-కసాలో 60 గంటలు ఆకలితో కొండలపై ఎక్కడం వంటి చాలా కఠినమైన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ ట్రైనింగ్ చాలా కఠినమైనదిగా ఉండటంతో కొందరు మధ్యలోనే వదిలేసి పారిపోతారు. 3వ దశ పూర్తి అయిన తర్వాత కేవలం 15 మంది మాత్రమే మిగులుతారు. వారికి డోరా-ఇ-రిబెట్ అని పిలువబడే ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇలా ఆగస్టు 2008 నాటికి పూర్తి ట్రైనింగ్ ముగుస్తుంది. తర్వాత ముంబైపై దాడి కోసం 10 మందిని ఎంచుబడతారు. ఎంచుకున్న వారిని ఇద్దరిద్దరిగా 5 గ్రూపులుగా విభజిస్తారు. అందరికి భారత్ లో ఉపయోగించే అమ్యునేషన్, శాటిలైట్ ఫోన్, మ్యాప్, కొంత డబ్బు కూడా అందజేస్తారు. 27 సెప్టెంబర్ 2008 ముంబైపై దాడి ప్లాన్ ఫిక్స్ చేయబడుతుంది. అందుకు ట్రైనింగ్ పొందిన బాయ్స్ కరాచీకి పిలుస్తారు. కానీ లాస్ట్ మినిట్ లో దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. అందుకు కారణం అదే నెలలో ఢిల్లీలో 5 బాంబులు పేలుళ్లు జరగడం వలన ముంబై వంటి చోట్ల రెడ్ అలర్ట్ ఉండడం మరియు రహస్య రైడ్ జరగడం. ఈ వార్తల నేపథ్యంలో లష్కర్ లీడర్షిప్ దాడిని కొన్ని రోజులకు వాయిదా పెడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ లో 10 మంది బాయ్స్ ని పిలుస్తారు మరియు మిగిలిన ట్రైనింగ్ ని పూర్తి చేస్తారు. ఈసారి అందరికి స్విమ్మింగ్ మరియు బోట్ నడిపే ట్రైనింగ్ ఇస్తారు. వారికి వీడియోల ద్వారా టార్గెట్ అయిన ప్రదేశాలను పెద్ద స్క్రీన్ మీద చూపిస్తారు. టార్గెట్ దగ్గరకు ఏ రోడ్లు వాడాలో, అక్కడ ఎట్లా దాడి చెయ్యాలో A to Z గా వివరించబడుతుంది.
ముంబైలో దాడి చేయాలి కాబట్టి వారికి మరాఠీ భాషను కూడా నేర్పిస్తారు. వారికి ముంబై యూత్ ట్రెండ్ లో ఉన్న దుస్తులు ఇచ్చి అందరి చేతుల్లో సంప్రదాయ బంగారం కట్టిస్తారు, అంటే హిందూలాగా కనిపించేందుకు. కొన్ని డేస్ తర్వాత నవంబర్ 22 మార్నింగ్ చిన్న పడవలో వారిని పంపిస్తారు. కొన్ని గంటలు సముద్రంలో ప్రయాణించిన తర్వాత అందరినీ అల్ హుసైనీ అనే 2 బోట్లో షిఫ్ట్ చేస్తారు. అల్ హుసైనీలో ముందే అందరినీ ఇద్దరిద్దరు బ్యాగ్స్ పెట్టి ఉన్నవి. వాటిల్లో దాడి కోసం ప్రతి రకమైన వెపన్స్ ఉండేవి. ఆ తర్వాత ఉదయం వారికి ఒక ఇండియన్ షిప్ కనిపిస్తుంది. దాన్ని అమర్ సింగ్ సొలానికి నడుపుతారు. ఆ షిప్ లో అతని తోడు 3 ఉన్నారు. ఇక్కడ టెర్రరిస్ట్ తమ షిప్ బ్రోకెన్ అని చెప్పి కుబార్ లో ఉన్న వాళ్ళ నుంచి సహాయం కోరుతారు. కానీ షిప్ దగ్గరికి వచ్చిన వెంటనే ఆ బాయ్స్ కుబార్ పై ఉన్న మూడరాన్ని చంపి కెప్టెన్ అమర్ సింగ్ ను ముంబై వైపు షిప్ నడపమని బలవంతంగా ఒప్పిస్తారు. షిప్ ముంబై దగ్గరికి వచ్చేసరికి వారు అమర్ సింగ్ ని కూడా చంపి 26 నవంబర్ సాయంకాలానికి ముంబై తీరానికి షిప్ ను తీసుకొచ్చారు. ఇక 10 మంది టెర్రరిస్టులు ముంబైలో ఎలా టెర్రర్ సృష్టిస్తారో మనం ఇప్పటికే తెలుసుకున్నాము. కానీ ఈ దాడిని ఆపి హోస్టేజెస్ ను రక్షించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందనే విషయాన్ని తెలుసుకునే ముందు 26/11 దాడి కొద్ది రోజుల ముందే యుఎస్ లష్కర్ ఏ తైబా ఎల్ హుసైన్ షిప్ యొక్క కోఆర్డినేట్స్ భారత ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా కూడా భారత అధికారులు ఆ కోఆర్డినేట్స్ ఆధారంగా అల్ హుసైనీ షిప్ ను ట్రాక్ చేయలేకపోయారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎంకే నారాయణన్ కూడా నేవీ కోస్ట్ గార్డ్ తో చర్చించి చర్యకు తగిన ఇంటెలిజెన్స్ ను పంచుకున్నప్పటికీ కూడా సముద్రంలో ఆ షిప్ ను పట్టుకోలేకపోయారు. దీంతో ఈ భయంకర దాడులను ఉపయోగించిన వెపన్స్ తో టెర్రరిస్టులను ఆపలేకపోయారు. ఫలితంగా ముంబై ఇంత భారీగా నష్టపోయింది. దాడికి ముందే భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ముంబైలో తీవ్ర దృశ్యం జరిగింది. అప్పటికి ముంబై పోలీసులు కేవలం 2 టెర్రరిస్టులను మాత్రమే కంట్రోల్ చేయగలిగారు. ఇంకా 8 మంది టెర్రరిస్టులు ముంబైలో 3 ప్రదేశాల్లో దాడులు కొనసాగిస్తున్నారు. 2 టెర్రరిస్టులు ఓబెరాయ్ హోటల్స్ లో, 4 తాజ్ హోటల్లో, 2 నరిమన్ హౌస్ లో తమ ఆధిపత్యం కలిగి ఉన్నారు. కసాబ్ పట్టుబడడం, తాజ్ హోటల్, నరిమన్ హౌస్, ఓబెరాయ్ హోటల్లో పేలులు కొనసాగిన తర్వాత మొదటగా మహారాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వాన్ని సహాయం కోరింది. కొత్తదిలో నుండి ఎన్ఎస్జీ కమాండ్ సిద్ధం చేయబడ్డారు. కానీ ఏరోప్లేన్ సహాయంతో ముంబైకి ఆలస్యంగా చేరడంతో కౌంటర్ అటాక్ బాధ్యత మర్కోస్ కు అప్పగించారు. మర్కోస్ అంటే అనుకోని ప్రదేశాల్లో ప్రత్యేక ఆపరేషన్ల కోసం ప్రసిద్ధి పొందిన టీం. వీరు అన్ని రకాల వెపన్స్ ను నిపుణులుగా వాడగలరు. అందుకే ఈ టెర్రర్ అటాక్ ను కంట్రోల్ చేయడానికి మర్కోస్ ను పిలిచారు. కానీ సమాచారం ఆలస్యంతో మర్కోస్ కు దాడి ప్రదేశానికి చేరడంలో గంటల కొద్దీ ఆలస్యం జరిగింది. మర్కోస్ 27 నవంబర్ రాత్రి 2కి ముంబైలోని ఐఎన్ఎస్ అభిమన్యుకు చేరుకొని 2 టీంలుగా విభజించి తాజ్ మరియు ఓబెరాయ్ హోటళ్ల కమాండ్ ను స్వీకరించారు. మర్కోస్ కు మొదటి టాస్క్ హోస్టేజ్ ను సురక్షితంగా రక్షించడం. తాజ్ హోటల్ కు చేరిన ఒక టీం కు అక్కడే మేనేజర్ హోటల్ మ్యాప్ ఇచ్చాడు, కానీ అది ఎక్కువగా ఉపయోగపడలేదు. మర్కోస్ 2వ టీం కూడా ఓబెరాయ్ హోటల్లో ఇలాంటి సమస్యలతో పడ్డారు. ఈ పరిస్థితిలో మర్కోస్ కి పని చేయడం చాలా కష్టం. సన్నివేశం ఒక బ్లైండ్ ఆరో షూటింగ్ లాంటిది. అయితే ప్రాణాలు పెట్టి మర్కోస్ తాజ్ మరియు ఓబెరాయ్ హోటల్లోకి దూరిపోతూ టెర్రరిస్టులను అన్వేషించడం మొదలు పెట్టారు. మర్కోస్ లకు టెర్రరిస్ట్ స్థానం గురించి పూర్తి సమాచారం లేదు, కానీ వారికి టెర్రరిస్టు ప్రతి దశలో సమాచారం ఇస్తున్నారు. మీడియా కూడా మర్కోస్ ప్రతి చర్యను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. పాకిస్తాన్ లో ఉన్న వారి హ్యాండ్లర్స్ కూడా ఈ సంఘటనపై పర్యవేక్షణ చేస్తుండేవారు. వారి ప్రతి సమాచారం ఫోన్ ద్వారా టెర్రరిస్టులకు పంపుతూ ఉండేవారు. మర్కోస్ యొక్క లొకేషన్ అందగానే టెర్రరిస్టులు వారిపై ఫైరింగ్ చేయడం, గ్రానైట్లు విసరడం ప్రారంభించారు. దీనికి ప్రత్యక్ష ప్రసారం మర్కోస్ కూడా బలమైన ఫైరింగ్ చేశారు. టెర్రరిస్టులను ఈ కౌంటర్ అటాక్ కి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు వారు కేవలం ముంబై పోలీసులు మాత్రమే ఎదుర్కొన్నారు. వాళ్ళ దగ్గర సాధారణ గన్స్ మాత్రమే ఉండేవి. అందువల్ల వాళ్ళు టెర్రరిస్టుల ఆధునిక ఆయుధాల ముందు నిలబడలేకపోయారు. కానీ ఇక్కడ మర్కోస్ దాడి చాలా బలంగా ఉండడంతో టెర్రరిస్టులు 4 అడుగులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి మర్కోస్ తాజ్ హోటల్ నుండి 150 మందిని, ఓబెరాయ్ హోటల్ నుండి 200 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా చాలా మంది చిక్కుకున్న వారు ఉన్నారు. ఆ సమయంలో ఒక సెన్సిటివ్ విషయం ఏంటంటే ఉదయం సుమారు 5 గంటలకు 76 ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న 200 ఎన్ఎస్జీ కమాండ్స్ ముంబైకు చేరుకున్నారు. ఎన్ఎస్జీ కమాండ్స్ ముంబైకు చేరి ముందుగా ముంబై పోలీసులు మర్కోస్ నుండి దాడి సంబంధించిన అన్ని సమాచారం సేకరించి తర్వాత 3 బృందాలుగా విడిపోయి తాజ్ హోటల్, ఓబెరాయ్ హోటల్, నరిమన్ హౌస్ వైపు బయలుదేరారు. ఇలా ఎన్ఎస్జీ ఆపరేషన్ బ్లాంక్ టార్నెడో ప్రారంభమైంది. 27 నవంబర్ మార్నింగ్ 6 o'clock కి కమాండర్స్ బృందం
ఒబ్రాయ్ హోటల్ చేరింది. దీనికి కర్నల్ బిఎస్ రాటి నేతృత్వం వహించారు. ఆయనతో కర్నల్ ఆర్కే శర్మ, మేజర్ బి భారత్ తమ బృందంతో ఒబ్రాయ్ హోటల్లోకి ప్రవేశించారు. మర్కోస్ లాగా ఎన్ఎస్జీ కమాండ్స్ కి కూడా టెర్రరిస్టులు చిక్కుకున్న వారి స్థానం గురించి కూడా సమాచారం లేదు. కానీ వారు తమ ట్రైనింగ్ అనుభవంతో ఫ్లోర్ పైకి ఎక్కుతూ ముందుకు సాగారు. 19వ ఫ్లోర్ కి చేరగానే టెర్రరిస్టులు ఫైరింగ్ ప్రారంభించారు. ఆ ఫ్లోర్ మొత్తం కూడా పొగ కాల్చారు. ఇదే సమయంలో ఎన్ఎస్జీ 2వ బృందం తాజ్ హోటల్ పరిస్థితులను నిర్వహిస్తుంది. దీని నేతృత్వం కర్నల్ సునీల్ శర్మ వహిస్తుంది. ఆయన ఆదేశంలో మేజర్ సంజయ్ కన్వాల్, మేజర్ సందీప్ ఉన్కృష్ణన్ కూడా ఉన్నారు. తాజ్ హోటల్ పరిస్థితి ఒబ్రాయ్ కంటే మరింత భయంకరంగా ఉంది. ఇక్కడ 4 టెర్రరిస్టులు ఉన్నారు. వారు తాజ్ హోటల్లోని అనేక గదులను అగ్ని అంటించారు. ఆ మంటలు, పొగ కారణంగా అనేక ఫ్లోర్లలో కమాండ్స్ కి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అందువల్ల టెర్రరిస్టులను కనిపెట్టడం, హోటల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడం కోసం ఎన్ఎస్జీ తిరిగి సర్దుబాటు కావాల్సి వచ్చింది. 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ లోని 10 కమాండోస్ బృందాన్ని మేజర్ సందీప్ ఉన్కృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన హోటల్ సెంట్రల్ స్టైర్ కేస్ ద్వారా పైకెక్కి టెర్రరిస్టులపై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం కమాండో స్టైర్ కేస్ ద్వారా ఎక్కుతుండగా పక్కనే లీక్ అయిన టెర్రరిస్టులు ఫైరింగ్ ప్రారంభించారు. ఫలితంగా కమాండ్ సునీల్ కుమార్ 15 బుల్లెట్లు తగిలాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. టెర్రరిస్టులు ఆయనపై మరింత దాడి చేయడానికి ప్రయత్నించారు. సందీప్ ఉన్కృష్ణన్ మరియు వారి టీం టెర్రరిస్టులపై కౌంటర్ అటాక్ చేశారు. టెర్రరిస్టులు కొద్దిగా వెనక్కి తగ్గినప్పుడు సందీప్ టీం ను సునీల్ కు తక్షణమే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వమని చెప్పారు. వెనక్కి తిప్పి తన టీం కు నా వెంటరా, నేను చూసుకుంటాను అని చెప్పి పైకెక్కారు. సందీప్ మరియు 4 టెర్రరిస్టుల మధ్య తీవ్ర గన్ ఫైర్ ప్రారంభించారు. ఒంటరిగా ఉన్న సందీప్ ఉన్కృష్ణన్ టెర్రరిస్టులతో పోరాడి టెర్రరిస్టుల హోటల్ యొక్క నార్త్ ఎండ్ కార్నర్ లో దాక్కోవాల్సి వచ్చింది. కానీ ఈ టైంలో సందీప్ మీద కూడా బుల్లెట్లు పడిన కారణంగా శత్రువులను చంపేసేందుకు ప్రయత్నిస్తున్న తన ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. అంతకు ముందు 20 ఎన్ఎస్జీ కమాండ్స్ లు 27 నవంబర్ సాయంత్రం సుమారు 5:30 గంటలకు నరీమానా హౌస్ వద్దకు చేరింది. కమాండ్స్ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రవేశించడానికి చాలా ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న 2 టెర్రరిస్టులు అన్ని ఎంట్రీ పాయింట్లను హ్యాండ్ గ్రెనేడ్లతో ధ్వంసం చేసుకుని ఉన్నారు. అందువల్ల ఎన్ఎస్జీ బృందం భవనం పైకి ఎంటర్ అయ్యే ప్లాన్ చేసుకున్నారు. తర్వాత 28 నవంబర్ మార్నింగ్ 7:30కి నరీమానా హౌస్ కమాండ్స్ హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాఫ్ట్ చేశారు. ఈ సమయంలో మీడియా కమాండ్స్ ప్రతి చర్య యొక్క ఫోటోలు, వీడియోలు లైవ్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. అందువల్ల కమాండ్స్ ప్రతి యాక్టివిటీని పాకిస్తాన్ ఉన్న హ్యాండ్లర్ టీవీ ద్వారా తెలుసుకుని తద్వారా టెర్రరిస్టులు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. నరీమానా హౌస్ లో దాగి ఉన్న 2 టెర్రరిస్టులు కమాండోస్ లైవ్ అప్డేట్స్ అందగానే వారి గ్రెనేడ్లు విసురుతూ ఫైరింగ్ ప్రారంభించారు. ఈ దాడిలో కమాండో గజేందర్ సింగ్ బిస్ట్ లక్ష్యమయ్యారు మరియు అక్కడే మరణించారు. ఒబరాయ్ హోటల్లో, తాజ్ హోటల్ మరియు నరీమాన్ హౌస్ 3 చోట్ల కమాండ్స్ భారీ కష్టాలు ఎదుర్కొన్నారు. టెర్రరిస్టులు దాక్కొని మరి అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు కమాండర్స్ వాళ్ళ తెలివితో, వాళ్ళ ధైర్యంతో పనిచేయాల్సి వచ్చింది. కమాండర్స్ ఒబరాయ్ హోటల్లో టెర్రరిస్టులను ధ్వంసం చేయడానికి కోఆర్డినేట్ అటాక్ ప్లాన్ చేశారు. 19వ ఫ్లోర్ లో ఒక గదిలో దాగిన 2 టెర్రరిస్టులపై కమాండోస్ లోపల నుంచి దాడి చేశారు. అంతేకాకుండా హోటల్ ముందు ఎయిర్ ఇండియా భవన్ 11వ ఫ్లోర్ లో స్లీపర్స్ ను కూర్చోబెట్టారు. దీంతో టెర్రరిస్టులు రెండింతలు చిక్కుకున్నారు. టెర్రరిస్టులు ఉన్న గదిని స్నీపర్లు రౌండ్ ఫైర్ చేసి ఒక టెర్రరిస్టు వెంటనే హతము చేశారు. కొద్ది రోజుల తర్వాత మిగిలిన టెర్రరిస్టులను హోటల్లో ఉన్న కమాండ్ చంపేశారు. ఈ విధంగా 28 నవంబర్ మధ్యాహ్నం 3 గంటలకు టెర్రరిస్టుల నుండి విముక్తి చేసుకున్నారు. కానీ అదే సమయంలో నరీమాన్ హౌస్ లో గజేందర్ బిస్ట్ మరణం కారణంగా కమాండోస్ చాలా కోపంగా ఉన్నారు. తమ సోదరుని ప్రాణానికి ప్రతీకారం తీసుకోవడానికి, భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి కమాండోస్ ఈ 2 టెర్రరిస్టులను వెతికి దాడి చేయడం ప్రారంభించారు. మేజర్ సందీప్ కు ఒక క్లూ దొరికింది. ఆయన ఒక గదిలో 2 హ్యాండ్ గ్రైనేడ్లను విసిరారు. అప్పుడు గదిలో ఉన్న ఒక టెర్రరిస్ట్ అగ్ని మంటల్లో చెరిగిపోగా మరొక టెర్రరిస్ట్ మిగిలిపోయాడు. ఆయనకి కూడా తప్పించుకునే అవకాశమే లేదు. మిగిలిన అన్ని హోస్టేజ్లు బయటికి తీసి నరీమాన్ హౌస్ లో అనేక హ్యాండ్ గ్రైనేడ్లు వేయబడ్డాయి. వాటి ప్రభావంతో 2 టెర్రరిస్టులు కూడా అక్కడ చనిపోయారు. ఒబరాయ్ హోటల్లో మరియు నరీమాన్ హౌస్ లో ఇప్పుడు సురక్షితంగా ఉండగా మేజర్ సందీప్ నిరాశ పడకుండా కమాండోస్ తమ కర్తవ్యం నిర్వహించడానికి మరియు మేజర్ సందీప్ యొక్క మృతికి ప్రతీకారం తీసుకోవడానికి ఎన్ఎస్జీ చీఫ్ జేకే దత్తా గారు కమాండోస్ లో మళ్లీ ఉత్సాహాన్ని నింపారు. మేజర్ కండ్వాల్ మరియు వారి కమాండోస్ టెర్రరిస్టులను వెతుకుతూ హోటల్లో ప్రతి మూలన శోధించారు. అప్పుడు తాజ్ హోటల్లోని వసాబీ రెస్టారెంట్ నుండి కాల్పులు వినిపించాయి. కమాండోస్ ఆలస్యం చేయకుండా అనేక హ్యాండ్ గ్రైనేడ్లను
వసాబి వైపు వేయగా రెస్టారెంట్ మంటల్లో కాలిపోయింది. టెర్రరిస్టులు సురక్షితంగా తప్పించుకునేందుకు స్టెప్స్ మీద పరిగెడుతుంటే కమాండోస్ నలుగురిని చంపేశారు. ఇలా 29 నవంబర్ ఉదయం 8 గంటలకు తాజ్ హోటల్ కూడా సురక్షితమైంది. 10 మంది టెర్రరిస్టులలో 9 మంది మరణించగా ఒకటైన అజ్మల్ కసాబ్ ను బంధించి పట్టుకున్నారు. 26 నవంబర్ సాయంత్రం మొదలైన ఈ మృతి క్రీడ 29 నవంబర్ ఉదయం ముగిసింది. ఈ దాడిలో 166 నిర్దోషులు మృతి చెందారు. 300కు పైగా గంభీరంగా గాయపడ్డారు. కానీ 10 మంది బాయ్స్ ని ముంబైలోకి పంపించి ఇలాంటి భయంకర సంఘటన జరిపినట్లు భావించి భారత్ కి ఇది పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. ఈ సంఘటన భారత ప్రభుత్వాన్ని తమ భద్రతపై మళ్లీ ఆలోచించమని ఒత్తిడి పెంచింది. ఈ సంఘటన తర్వాత భారతదేశం సహా ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘకాలం హల్చల్ జరిగింది. ప్రపంచ మీడియా ఈ టెర్రరిస్ట్ దాడిని తీవ్రంగా తప్పిపట్టింది. భారతీయ షేర్ మార్కెట్ క్షీణించింది. ముంబైలో సినిమాల షూటింగ్లు ఆపేయడం జరిగింది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్ నుంచి జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ కు వెళ్లిపోయింది. ఇక భారత ప్రజలు ఈ దాడికి ప్రతీకారం తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలని భారత సైన్యం అధినేతలతో పలుసార్లు సమావేశమయ్యారు. మొదట గుప్త మార్గంలో పాకిస్తాన్ లోకి వెళ్లి లష్కర్ ఏ తైబా సెంటర్ ను ధ్వంసం చేయాలని యోచించారు. ఆపై ఎయిర్ ఫోర్స్ ద్వారా వాయుసేన దాడుల ద్వారా పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ సంస్థ నాశనం చేయాలని భావించారు. కానీ చివరికి ఎలాంటి చర్య తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ మొదట ఈ దాడిలో తమ భాగస్వామ్యం ఉన్నదని తేల్చి చెప్పకుండా స్పష్టం నాకు అక్కర్లేదన్నది. కానీ ఫోన్ రికార్డింగ్స్, పట్టుబడ్డ టెర్రరిస్ట్ అజ్మల్ కసాబ్ ప్రకటన ద్వారా ఈ టెర్రరిస్టులు లష్కర్ ఏ తైబాకు చెందిన వాళ్లే మరియు దాడి సమయంలో పాకిస్తాన్ లో ఉన్న వారి హ్యాండ్లర్ నుండి సూచనలు పొందుతున్నారని నిరూపించబడింది. భారత ప్రభుత్వం మరియు యుఎన్ ఒత్తిడితో పాకిస్తాన్ లష్కర్ ఏ తైబా మరియు జమాత్ ఉదావా కొన్ని సభ్యులను అరెస్ట్ చేశారు. అమెరికా కూడా దావూ సయ్యద్ గిలానీ, తహా హసేన్ రానాను కూడా ఈ దాడికి బాధితులుగా భావించి అరెస్ట్ చేసి జైలుకు పంపింది. భారత ప్రభుత్వం ఈ టెర్రరిస్ట్ దాడికి ప్రత్యర్థిగా ప్రయత్నమయ్యే చర్యలు తీసుకోలేదు. కానీ ఉగ్రవాదంపై నియంత్రణ పెంచడానికి 31 డిసెంబర్ 2008న నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఎన్ఐఏకి దేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలను పరిశీలించే బాధ్యతను అప్పగించింది. అదనంగా ఎన్ఎస్జీ సెంటర్ సంఖ్యను పెంచడం మొదలుపెట్టారు. ముంబై, చైనా, కోల్కతా మరియు అనేక ఇతర ప్రాంతాలలో ఎన్ఎస్జీ సెంటర్ను ప్రారంభించింది. కమాండోస్ త్వరగా దాడి ప్రదేశాలకు చేరుకునే పరిస్థితిని నియంత్రించగలిగేలా చేశారు. అజ్మల్ కసాబ్ పై చాలాసార్లు ట్రయల్ జరిగింది. ఈ కారణంగా పాకిస్తాన్ లో లష్కర్ ఏ తైబా మరియు ఈ దాడి వెనుక ఉన్న ఎన్నో రహస్యాలు బయటపడ్డాయి. ట్రయల్ సమయంలో అనేక నిర్దోషుల ప్రాణాలు తీసిన కసాబా తన ప్రాణానికి కృతజ్ఞతగా వేధించాడు. అని దాడిలో సర్వే చేసిన హెడ్ కానిస్టేబుల్ అరుణ్ జాదేవ్ సాక్ష్యంతో 2010లో కసాబ్ కు మరణదండన విధించారు. మరో 21 నవంబర్ 2012న పూణే జైల్లో కసాబ్ ను చంపేశారు. కసాబ్ ను హ్యాంగ్ చేశారు. అతని మరణంతో ఈ దాడిలో చివరి టెర్రరిస్ట్ కూడా అంతమైంది. సో ఇంతవరకు వీడియో వచ్చి చూసారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలనుకుంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.